అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. మనం సహజంగా కీడు అనే మాట విన్నప్పుడు సహజంగా బయట విషయాలతో సంబంధించిన విషయాలే మన జ్ఞాపకం వస్తాయి. కానీ మనం మర్చిపోతున్న విషయం ఏమిటంటే, గొప్ప కీడు మనలోనే దాగి ఉన్నది. బయట నుంచి వచ్చే కీడు కన్నా నీలో దాగి ఉన్న కీడే నీకు ఎక్కువ హాని కలుగజేయగలుగుతుంది. కొంతమంది కొన్ని వ్యసనాలు ఉంటాయి, కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. సిగరెట్లు కానీ, మందు కానీ, వ్యభిచరించడం కానీ, అది బాహ్యమైన లోకము సంబంధమైన కీడుతో సంబంధించినది. కానీ అంతరంగములో ఉన్న కీడు బయట ఉన్న కీడు కన్నా భయంకరమైనది. ఎందుకంటే అది నిన్ను లోపల నుండి మృంగి వేస్తూ ఉంటుంది, చంపి వేస్తూ ఉంటుంది. క్షీణించిపోతూ ఉంటాం మనం అంతరంగములో నుండి. మన ఎముకలని కూడా కుళ్ళు పట్టించేలాగా చేస్తుంది ఆ కీడు. అంత కీడు ఒక వ్యక్తిలో దాగున్నదంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. బయటన్న కీడు తాత్కాలికముగా నిన్ను పాడు చేయగలుగుతుందేమో కానీ, ఎందుకంటే సిగరెట్ తాగేవాడు ఎప్పుడైనా వదులుకోవచ్చు, మందు తాగేవాడు మందు తాగేయటం ఎప్పుడైనా మానేయచ్చు, వ్యభిచరించడం మానేయచ్చు. కానీ నీలో ఉన్న కీడు అలాగే నీలో ఉండిపోతే జీవిత కాలమంతయు నువ్వు నాశనం అయిపోయి బ్రతుకుతావు. భయంకరమైన బ్రతుకులు మనం బ్రతుకుతాం. మనలో చాలా మనకి హాని కలిగించే కీడు ఎవరైనా చెప్పగలుగుతారా? అన్నిటికన్నా భయంకరమైనది మనలో దాగి ఉన్నది ఏమిటో తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారా? అసూయ. ఈరోజు అసూయ పడని వాడంటూ ఎవడైనా ఉన్నాడండి? ఉన్నారా మహానుభావులు? ఒకసారి ఏదో ఒక విషయంలో అసూయ కలుగుతుంది, మనకి ఈర్ష్య కలుగుతుంది, జెలసీ, ఎన్వి. ఈరోజు చాలామంది శారీరకంగా బలహీన పడిపోయి నడవలేని స్థితిలో ఎందుకున్నారో తెలుసా? మత్సర వల్ల, అసూయ పడటం వలన. అది నీ ఎముకలని కుళ్ళు పట్టిస్తుందంట. అంత హాని చేస్తున్నా కూడా ఆ స్వభావాన్ని విడిచిపెట్టడానికి మాత్రం మనుషులు అంగీకరించటం లేదు. దాన్ని విడిచిపెట్టడానికి మనుషులు ఇష్టపడటం లేదు. ఆ ఎముకలు కుళ్ళిపోతూ ఉన్నా కూడా తన స్వభావం మాత్రం మార్చుకొని మనుషులు ఎంతోమంది ఉన్నారు. మత్సర, అసూయ, ఈర్ష్య, అది నీలో ఉన్నంత కాలము నువ్వు మరణాన్ని పెంచి పోషిస్తున్నావు. జీవము లేదు. అసూయ కలిగేవాడికి, మత్సర పడేవాడికి, ఈర్ష్య కలిగి ఉన్నవాడికి జీవము మాత్రం ఎన్నడూ ఉండదు. చాలామంది ఏమంటారు, బయట వాడు చేస్తున్న పనులు, అరే వీడు సిగరెట్ తాగుతాడు, వీడు మందు తాగుతాడు, వీడు ఇది చేస్తాడు, కానీ అంతకన్నా హానికరమైనది నీలోనే ఉన్నదని విషయము ఎవరు ఆలోచించరు. లోపల అది బయట నుంచి నిన్ను పాడు చేయగలుగుతుంది, అది నువ్వు మానుకోవచ్చు. కానీ ఇవి మాత్రం నువ్వు వదులుకోకపోతే, విడిచిపెట్టకపోతే, ఈ స్వభావముని నీలో నుండి నువ్వు తొలగించకపోతే కుళ్ళిపోతూ ఉంటావు. అనుదినము కుళ్ళిపోతూ ఉంటాయంట, నీ ఎముకలు కుళ్ళిపోతూ ఉంటాయి. దేవుడు ఎలాంటి జీవితాన్ని మోషేకి ఇచ్చాడంట? ఎముకలు కూడా బలహీన పడని జీవితము మోషేకి దేవుడు ఇచ్చాడంట. కంటి చూపు కూడా తగ్గలేదంట. 120 సంవత్సరాలు దేవునికి స్తోత్రము. ఈరోజు అబ్బా కీలు నొప్పులు, అబ్బా బాధ, అబ్బా నొప్పులు. ఎందుకు? మత్సర, అసూయ. మీ ఎముకలు కుళ్ళిపోయేలాగా మీరే చేసుకొని, అసూయ మీ మనసులో పెట్టుకొని మీకు మీరే ఎంత హాని కలుగజేసుకుంటున్నారో, మీ శరీరాన్ని మీరే పాడు చేసుకొని దేవుణ్ణి బాగు చేయమంటే దేవుడు ఎట్టా బాగు చేయగలుగుతాడు చెప్పండి? ఎంత హాస్యాస్పదంగా ఉన్నది చూడండి. ఒక్కసారి మీరే ఆలోచించండి. లోపల నుండి మీ శరీరాన్ని మీరే పాడు చేసుకుంటూ, బయటేమో ప్రార్థనలు చేసి దేవా నన్ను బాగు చేయంటే ఎట్టా బాగుపడతాం మనము? ఏదైనా కుళ్ళిపోయే వస్తువు మనం ఇంట్లో పెట్టుకుంటామా? మరి శరీరంలో ఎందుకు పెట్టుకుంటారబ్బా? బయటే పెట్టుకోవటానికి ఇష్టపడినప్పుడు లోపల ఎందుకు పెట్టుకుంటాము మనము? అదే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే మనుషులు కుళ్ళిపోయి బయటికి కనిపించే కుళ్ళిపోయేవన్నీ దగ్గరికి తీసుకోరు, కానీ లోపల మాత్రం భలే దాచుకుంటారబ్బా కుళ్ళిపోయే వాటిని.
వాళ్ళు బ్రతుకులు కుళ్ళిపోయేదాకా దాన్ని వదిలిపెట్టరే. అది ఎంతగా కుళ్ళిపోయేలాగా చేస్తుందంటే దేవుని సన్నిధిని కూడా మనకి చేరనివ్వకుండా చేస్తుంది. అంతగా కుళ్ళిపోతాము మనం. కానీ కీర్తనకారుడు అంటాడు, యూ విల్ నాట్ అలౌ యువర్ లవ్డ్ వన్ టు సీ డీకే. కుళ్ళు పట్టనివ్వవు. నువ్వు ప్రేమించే వాడిని, శరీరముని నీవు. ఎంత గొప్ప దేవుడండి. కానీ ఆ దేవుణ్ణి మనం పని చేయనిస్తే కదా, ఆ దేవుణ్ణి మనం అనుమతిస్తే కదా ఈ కుళ్ళుని, చెత్తనంత తీసేయటానికి మనం ఇష్టపడటం లేదు. ఎందుకో వాటిని చాలా భద్రంగా దాచుకుంటాం మనలో. ఈరోజు ఎంతమంది అసూయతో బ్రతుకుతున్నారు, మత్సర కలిగి ఉన్నారు, ఎంతమంది ఈర్ష్య కలిగి బ్రతుకుతున్నారు. ఎందుకు? ఏమి సాధిస్తామని ఇవి పెట్టుకోవటం వలన ఏమి సాధించం. ఉన్న ఎముకలు కుళ్ళిపోయేలాగా చేస్తాం మనం. జాగ్రత్తగా ఉండండి. బయట ఉన్న వాటికన్నా ఇది హానికరమైనదా కాదా? ఎముకలు కుళ్ళిపోతే మనిషి ఏం చేస్తాడండి? ఏమైనా చేయగలుగుతాడా? డాక్టర్లు కూడా బాగు చేయలేరండి. డాక్టర్లు కూడా బాగు చేయలేరు. నీలో మత్సర, నీలో కుళ్ళు, నీలో ఈర్ష ఉన్నంత వరకు నువ్వు ఎన్ని వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా నువ్వు బాగు పడలేవు. అందుకనే మనం పాత స్వభావాన్ని విడిచిపెట్టకపోతే మనలో ఏ మంచి కూడా ఉండలేదు.